మీ కామెంటు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతల ఆత్మీయ స్వాగతం. ముందుగా వీఆర్ ఆల్సో వెరీ నియర్ టు దట్ ప్లేస్ బట్ నో రైన్ ఇన్ అవర్ విలేజ్. ఒడ్డెపల్లి వర్షం వీడియో పెట్టాను. ఆ మార్కెట్ నుంచి దగ్గర గ్రామం ఉందంటే అక్కడైతే వర్షం పడలేదు అని కామెంట్ పెట్టి ఇది జరుగుతుందన్న ఒక్కోసారి మదపల్లి మార్కెట్లో వర్షం పడుతుంది, టౌన్లో వర్షం పడుతుంది, టౌన్లో వర్షం పడుతుంది, మార్కెట్లో వర్షం పడుతుంది. మదపల్లి మొత్తం వర్షం కురిసినా అమ్మచోరం బిడ్డ దాడితే వర్షం పడదు. వర్షం అలాగే ఉంటుందమ్మా. ఇక మనోజ్ గారు ఆగస్టు మంత్ ఎలా ఉండబోతుంది అని చెప్పడానికి చెప్పలేదు, ఎలా ఉంటుందో అని చెప్పడానికి చెప్పలేదు అన్న అర్థం కాలేదు. ఆగస్టు ధరలు ఎలా ఉంటాయో అందరూ అడుగుతూ కానీ చెప్పడానికి చెప్పలేమన్నట్టు ఉంది ఈ కామెంట్ ఇది. ఇక సయ్యద్ జహాంగీర్ గారు జూలై 15 के बाद कर्नूल से अनंतपुर तक NH 44 रोड के मार्केट जो है डोन प्यापिली और गुत्ती अनंतपुर मार्केट स्टार्ट होता भाई तो टमाटर डाउन हो गया। ये मेरी सोच है, अगस्त में तो फुल डाउन हो जाएगा। समझ लो मेरे भाई, ये तो छोटा मेरा बात है. అస్సలాముఅలైకుం భాయ్. వాలేకుం సలాం. సయ్యద్ జంగీర్ అంటున్నారు జూలై 15 తర్వాత జాతీయ రహదారి NH 44 పక్కన ఏ మార్కెట్ ఉన్నాయో ప్యాపిలి, గుత్తి, అనంతపురం, కర్నూలు అన్ని మార్కెట్ కూడా టమోటాలు బాగా దిగుబడి వచ్చే అవకాశం ఉంది. స్టాక్ పెరగవచ్చు. కాబట్టి ఆగస్టులో డౌన్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. బట్ చూద్దాం ఏం జరుగుతుందో అని ఆయన కామెంట్ పెట్టారు. చూద్దాం. ఇక మనం మరొకటి పరిశీలిస్తే అఖిల్ రెడ్డి గారు రేట్స్ డే బై డేకి డౌన్ అవుతున్నాయని టెన్షన్ పడకండి. ఆల్ ఫార్మర్ జూలై మంత్ 3000 పక్కా అమ్ముతాయి 20 కేజీ బాక్స్. ఇది అఖిల్ రెడ్డి సర్వే. 3000 అమ్మకపోతే కామెంట్స్ పెట్టండి. ఐఆమ్ రెడీ టు రిప్లై. జై హింద్. అఖిల్ రెడ్డి గారు ఏమాత్రం తగ్గడం లేదు, పుష్ప తగ్గడం లేదు చెప్పాయన ఘంటాపదంగా పరిపూర్ణ విశ్వాసంతో చెబుతున్నారు ఆయన. ఖచ్చితంగా జూలై 3000 ధర పెడుతుంది. అప్పుడు టమాటాలు అమ్మకపోతే నాకు కామెంట్లు పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అధైర్యపడకండి, రోజు టాప్ ధరలు తగ్గుతున్నాయని. జూలైలో మాత్రం 3000 రూపాయలు పక్కా 20 కిలో బాక్స్ అని ఆయన ఘంటాపదంగా చెబుతున్నారు. జై హింద్ ముగింపించారు. హాయ్ అన్న, హౌ ఆర్ యూ? థ్యాంక్ యూ సో మచ్ అన్న. రోహిణి గారు అఖిల్ రెడ్డి గారి కామెంట్కు ఆమె రోహిణి గారు ఓకే అండి రిప్లై ఇచ్చారు అఖిల్ రెడ్డి గారికి. అఖిల్ రెడ్డి గారు అయితే ఘంటాపదంగా చెబుతున్నారు. టైగర్ అఖిల్ రెడ్డి అయితే ఇంకా 3000కు మరో 1000 రూపాయలు జతపరుస్తున్నారు. ఏమైనా ఇవన్నీ ఆశల పల్లెకులు, ఊహాగీతాలు, వాళ్ళ వ్యక్తిగత అంచనాలు ఇవి. నేనైతే మాత్రం రైతు నష్టపోయే రీతిలో ఒకవేళ 3400 అమ్మినా కూడా సంతోషమే. ఎందుకంటే నేను ధరలు మెన్షన్ చేయలేను. రైతు నష్టపోయే రీతిలో మాత్రం ధరలు ఉండవు జూలై అనేది మాత్రం అది నిశ్చితాభిప్రాయం. ఇంచుమించు జూలై నెల మొత్తం చూద్దాం ఏం జరుగుతుందో, దైవలీల ఎలా ఉందో. ఇక మనం మరొకటి పరిశీలిస్తే యూజర్ గారు క్వాలిటీ లేదు. నిజమైన క్వాలిటీ తక్కువగానే ఉన్నాయి. క్వాలిటీ ఉన్న కాయలు మాత్రమే 1500 పైన ఇవాళ మదపల్లి మార్కెట్లో అమ్మడం జరిగింది. వై రేట్స్ కమింగ్ డౌన్, ఎనీ రీజన్? రాజశేఖర్ గారు టమోటా డౌన్ అంటే రీజన్ ఏముంటుందో అమ్మకాలు లేకపోవడమే. దట్ ఈస్ ద బిగ్ రీజన్. బట్ ఇక్కడ కాయలైతే మాత్రం పెరగలేదు, ఇదైతే వాస్తవం. ఇక మనీ నిఖిల్ గారు టుడే చెన్నై టమోటా సేల్స్ వెరీ 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 స్లో. ఏపీ మార్కెట్ స్పీడ్ వై? చెన్నైలో అయితే ధరలు బాగా తక్కువగా ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ మార్కెట్లో మాత్రం ఎందుకు ధర పెరిగింది కామెంట్ పెట్టారు. ఏపీ మార్కెట్స్ ఆర్ నాట్ డిపెండెంట్ ఓన్లీ తమిళనాడు మార్కెట్స్. ఏపీ మార్కెట్ ఎక్స్పోర్ట్ టు టమోటా ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ అండ్ అనదర్ స్టేట్స్. ఆంధ్రప్రదేశ్లో నువ్వు ప్రస్తుతం మన మార్కెట్లో కూడా కేవలం తమిళనాడు మాత్రమే ఆధారం లేవు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మన ఆంధ్ర ప్రాంతానికి, పశ్చిమ బెంగాల్కి, ఒడిస్సా కన్నా ఎగుమతులు అవుతున్నాయి. కాబట్టి ధరలు ఉన్నాయి. ఇక మనం మరొక పరిశీలిస్తే ఈ టమాటా ధరలు రోజు ఎందుకు తగ్గుతున్నాయని బాబు కామెంట్ దానికి రిప్లై ఇండియన్ నాయుడు గారు అయితే ఇది మామూలే, 2 రోజుల తర్వాత మళ్ళీ రైజ్ అవుతుంది చూడండి. వెంకటాడు ఎంఎస్ గారు అయితే ఎస్ కరెక్ట్ అని రిప్లై ఇచ్చారు. ఇక మనం మరొక పరిశీలిస్తే యువర్ అప్డేట్ వాజ్ సూపర్ బ్రో. గొల్లపల్లి చంద్రశేఖర్ గారు థ్యాంక్ యూ అన్న. రామశ్రీ గారు డోంట్ బిలీవ్ టాప్ రేట్స్ లైవ్ ఆన్ యూట్యూబ్. ఇట్ ఈస్ మేబీ ఇన్ కోలార్ ఆర్ వడ్డిపల్లి. అవరే ప్రైసెస్ ఇంపార్టెంట్ ఫర్ ఫార్మర్స్. ఇదేమైనా అన్నదాతలు ఆంగ్లంలో కామెంట్లు పెట్టి నా ఆంగ్ల భాష పరిజ్ఞానానికి పదులు పెడుతున్నారు. చాలా సంతోషం. ఆయన అంటున్నారు యూట్యూబ్లో టాప్ ధరలు మాత్రమే పెడతారు, దాన్ని చూసి మీరు నమ్మద్దండి, మనకు కావాల్సింది యావరేజ్ ధరలేని ఆయన. కాబట్టి ఇదైతే వాస్తవం. నేనే ఉదయం పూట ఒక వీడియో చూస్తున్నాను, లైవ్ యాక్షన్ లేకుండా అందులో చెబుతున్నాను ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ధరలు సమాప్తమని. తర్వాత వేలంపాట పూర్తిన తర్వాత నీ మరొక వీడియో అందులో కూడా చెబుతున్నాను.
ఆయన చెప్పింది వాస్తవమే. మేము యూట్యూబ్లో పెట్టే అంటే మేమంటే మండి వాళ్ళ అనుమతి పెట్టే వీడియోలన్నీ టాప్ రేట్లు మాత్రమే ఉంటాయి. యావరేజ్ ధరలే రైతుకు ముఖ్యం. అవి టాప్ హైలైట్ ధరలు మాత్రం యావరేజ్ అంటే ఒక ₹5 తక్కువ వేసుకోండి. ఆగస్టులో రేట్స్ ఎలా ఉంటాయి శివకుమార్ గారు, వెయిట్ అండ్ సీ అన్న. ఇక మనం మరొక ఆర్డర్ పరిశీలిస్తే ఇదివరకు జహంగీర్ గారు కామెంట్ పెట్టారు, జూలై తర్వాత NH-44 పరిసర పక్కన ఉన్న మార్కెట్లన్నీ టమాటాతో నిండిపోతాయని. చూద్దాం ఏం జరుగుతుందో. ఎందుకు బాయ్ డౌన్ మార్కెట్ వెంకట ఎంఎస్ గారు దీని గురించి ఇదొకటి చెప్పడం జరిగింది. ఇక బాషా గారు, సయ్యద్ షాదాద్ బాయ్ జూలై ఎండింగ్లో టమోటా ప్లాంటేషన్ చేసుకోవచ్చా? అక్టోబర్లో రేట్స్ ఉంటాయా? ప్లీజ్ రిప్లై. అన్న, అక్టోబర్లో ధరలు ఉంటాయా ఉండవనే విషయం పక్కన పెట్టండి. ఇప్పుడైతే ఆల్మోస్ట్ చాలా వరకు 70% ప్లాంటేషన్ జరిగిపోయాయి కాబట్టి నాకు తెలిసినంత వరకు జూలై ఎండింగ్లో ప్లాంటేషన్ చేసుకోవచ్చు. బట్ రేట్ అంటారా, ఓ అల్లాగా మర్జీ హై, దైవాధీనం. కళ్యాణదుర్గంలో ఎలా ఉందన్న సంతోష్ గారు, బహుశా ప్లాంటేషన్ అడిగారేమో. అన్న, గతంలో కళ్యాణదుర్గం రైతు చాలామంది ఫోన్ చేస్తారు. ప్లాంటేషన్ కళ్యాణదుర్గంలో భారీగా జరిగింది. అనంతపురంలో కూడా కొన్ని చోట్ల నీళ్లు లేవు, నీళ్ళు ప్రాంతాల్లో తక్కువ జరిగింది. నీళ్లు పుష్కలంలో ఉన్న ప్రాంతాల్లో మాత్రం ప్లాంటేషన్ హెవీగానే జరిగింది. ఉమాపతి రెడ్డి గారు, అన్న జూలై మంత్లో ₹3,000 రేట్స్ ఉంటాయా? ప్లీజ్ చెప్పండి. ఉమాపతి గారు, ఇదివరకు అఖిల్ రెడ్డి గారు ఘంటాపథంగా చెప్పారు 3,000 ధర పక్కా ఉంటుందని. నా విజన్, నా అంచనా మాత్రం రైతు నష్టపోయే రీతిలో ఆదాయ వచ్చే రీతిలో ధరలు 3,000, 4,000, 2,000 అంటారా? ఇది పైవాడి దయ, ఆ పరమేశ్వరుడి కృప. ఇక మనం మరొకటి పరిశీలిస్తే కుమార్ రెడ్డి గారు, ఆగస్టు 10 టమోటా ధరలు తగ్గుతాయని అంటున్నారు. తగ్గిన ఏపీలో జూలై నుండి సూపర్ 6లు అమలవుతాయి. టమోటా ధరలు తగ్గిన లోటు కొంతవరకు సూపర్ 6లు తీర్చుతాయి. కుమార్ రెడ్డి గారు, సూపర్ 6లు అందరికీ అందవు, దానికి విధి విధానం ఉంటుంది. ప్రభుత్వం ఇంకా దాని గురించి ప్రకటించలేదు. దానికి ఒరిగిలో ఉంటుంది ఫైనాన్స్ స్టేటస్. అయినా టమోటా ధరలు ఒకవేళ మీరు అన్నట్టు ఆగస్టు టమోటా ధరలు తగ్గితే ఒక సూపర్ 6ల వల్ల లక్షలు వస్తాయన్న అర్థం కావడం లేదు. మరి సూపర్ 6ల వల్ల ఎంత ప్రయోజనం చేకూరుతుందో. బట్ ఇన్ని సూపర్ 6ల వల్ల అయితే మాత్రం టమాటా ధరలు తగ్గిపోతే రైతుకు మాత్రం లాభం చేకూరదు. ఇక హరిహరి గారు, డబుల్ఎస్ గారు అంటే సయ్యద్ షాదాద్ గారు అన్న, సయ్యద్ షాదాద్ పేరు అన్న WS లాగుంది. ఎన్టీఆర్ అభిమాని, నేను పవన్ కళ్యాణ్ అభిమాని. సంతోషం. జై ఎన్టీఆర్, జై పవర్ స్టార్. ఓకే, 2 or 3 days రేట్స్ డౌన్ ఉండొచ్చు. తర్వాత ఎక్స్ప్రెస్ లాగా దూసుకెళ్తాయి. డౌన్ అంటే ఈ రేట్స్ కంటిన్యూ అవుతాయి అంతే, అంతకు మించి తగ్గవు. ఇప్పుడు ధర జరుగుతాయి కానీ పెద్దగా ధర తగ్గే అవకాశం లేదన్నారు హరిహరి గారు. ఇక శివకుమార్ గారు, అన్న ప్లాంటేషన్ భారీగా చేసినప్పటికీ రేట్స్ ఉంటాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బయట సరుకులు లేవని, భారీగా వర్షాలు పడుతున్నాయని అంటున్నారు. కానీ మీరు అన్నట్టు కాలమే సమాధానం చెబుతుంది. మనం ముందు జరిగేది చెప్పడానికి వీర బ్రహ్మేంద్ర స్వాములం కాదు. కాలమే సమాధానం చెబుతుంది. అసాధ్యం సుసాధ్యం కావచ్చు, సుసాధ్యం అసాధ్యం కావచ్చు, అనుకున్నది తలకిందలవచ్చు. దానికి ఎన్నో వద్దన్నా మన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు చాలు. ఓకే అన్న, మ్యూజిక్ సూపర్. హరి గారు, థ్యాంక్ యూ అన్న. ఆగస్టు 1st వీక్ వరకు ఉంటుంది. తర్వాత రైతులు డాష్. మిస్టర్ గ్యాంబ్లర్ అన్న, ఆగస్టు నెల గురించి ఇప్పటి నుంచి మనకు అంచనాలు ఎందుకున్నా, జూలై నెల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏమొద్దు చెప్పలేము. ఈ సంవత్సరం వర్షాలు కూడా భారీగా ఉండే అవకాశం ఉంది, వాతావరణ శాఖ తెలిపింది. ఎక్కడ ఏ వర్షాలు పడతాయి, ఎక్కడ ఏ పంట దెబ్బతింటుందో. భారతదేశానికి ఉత్తర భారత ఇంతవరకు ఎక్స్పోర్ట్లు పూర్తిస్థాయిలో జరగలేదు. ఇక్కడ ఒకవేళ ఇక్కడ స్టాక్ పెరిగినా కూడా ఎక్స్పోర్ట్లు పుంజుకుంటాయి, ధరలు నిలకడగా ఉంటాయి. మందికి ధర ఎక్కువ కాబట్టి ఎక్స్పోర్ట్ కావడం లేదు. చూద్దాం ఏం జరుగుతుందో. ఆగస్టు నెల గురించి నేను రైతులు చెప్పేది ఒకటే, దాని గురించి మీరు మర్చిపోండి అన్న. ఆగస్టు ఇంకా సమయం ఉంది, 45 రోజుల సమయం, 40 రోజుల సమయం ఉంది. ఇప్పటికీ దాని గురించి అంచనాలు ఎందుకు, ఆందోళన ఎందుకు, ఒత్తిడి ఎందుకు. మనం మరొకటి పరిశీలిస్తే రెడ్డప్పారెడ్డి గారు, ఆగస్టు 15 వరకు ఉండొచ్చు. ఎలా అంటే అనంతపురం వస్తుంది, మళ్ళీ చెప్పలేము. కానీ వర్షాలు పడితే ధరలు ఉంటాయి లేదా లేదు. అనంతపురం 3 లక్షల పైన వస్తుంది. చూద్దాం. సయ్యద్ భాయ్, చెప్పాలి ఉంటుందా లేదా అనే ఒక గుడ్ నైట్, చెప్పాలా వద్దా అనే అసలు వచ్చేసాను. గుడ్ నైట్ సయ్యద్ భాయ్, ఐ లవ్ యూ అని. కాబట్టి ఆగస్టు 15 వరకు ధరలు ఉంటాయి. తర్వాత అనంతపురం భారీగా దిగుమతి వచ్చే అవకాశం ఉందని రెడ్డప్పారెడ్డి గారు చెబుతున్నారు. అన్నా, నేను ఒకే మాట చెబుతున్నాను,
ఆగస్టు గురించి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన కర్మ చేయటందు మాత్రమే నీకు అధికారం కలదు, కర్మఫలం ఆశింపవలదు. గీతలో కృష్ణ పరమాత్మ అర్జునుడు చెప్పే విషయం. టమోటా పంట కూడా అంతన్నా, పంట వేయడం వరకే మన పని, ఫలితం ఆశించవద్దు, కాలమే నిర్ణయించాలి. ఎవరో నెగిటివ్ కామెంట్స్ చేశారు. కామన్, ప్లీజ్ ఫర్గెట్. ఇది ప్రజల తీర్పుని మనం స్వాగతించాలి. నెగిటివ్ కామెంట్ ఏది, రాజకీయాలు వద్దున ఏదో నేను కామెంట్ పెట్టారు, మీ విలువ పోతుంది, అది పోతుందని. నేను రాజకీయం పెద్దగా ప్రస్తావించి మీకు అందరికీ తెలిసిందే. మనం రాష్ట్రంలో ఉన్నాం, మన రాష్ట్రం ఒకసారి ఎన్నికలు జరుగుతాయి, దాని గురించి మాట్లాడుకోవడం తప్పు లేదు. రాజకీయ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక్క విషయం మీద నేను పంచుకుంటున్నానన్నా. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 11 మంది కాంగ్రెస్ శాసనసభ్యులు వారి సభలో శాసనపక్షం విలీనం చేసుకున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి సబితాను తీసుకెళ్లి మంత్రి చేశారు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి తలసాని శ్రీనివాస్ యాదవ్ను మంత్రిని చేశారు. ఇప్పుడు అదే మాట మొన్న కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు చేర్చుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంత వ్యతిరేకించిందో ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేర్చుకుంటుంది. పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్గా పనిచేసిన వ్యక్తి, ఆయన ఈరోజు వెళ్ళి కాంగ్రెస్లో కలిశాడు. కడియం శ్రీహరి వారి కూతురికి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది, కన్ఫర్మ్ అయిన తర్వాత వాళ్ళు పార్టీ మారారు, ఆమె గెలిచింది. ఫిరాయింపు రాజకీయాలు మనమందరం ఖండించాలి. మనది ఏ పార్టీ అయినా కావచ్చు. ఈ పార్టీ గెలిచిన అధికారంలో ఉండే పార్టీలో ఉంటామనే రాజకీయ నాయకులను మాత్రం క్షమించకూడదు. ఇవాళైతే నాకైతే నచ్చదు. అది గెలిచిన పార్టీలో ఉండాలి, నచ్చకపోతే రాజీనామా చేసి వెళ్ళాలి. ఇదైతే వాస్తవం. ఫిరాయింపు ఇప్పుడు అసలు నాయకులు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారు, ఏ కండొకటి ఎవరికి అర్థం కావడం లేదు. అధికారం చెరువులో నీళ్ళు వచ్చిన కప్పలు తప్పలుగా వచ్చినట్లు అధికారం ఏ పార్టీకి వస్తే ఆ పార్టీలకి వీళ్ళందరూ జంపు జిల్లాలు పెడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి పద్ధతి కాదు, దీన్ని మనం అందరం ఖండించాలి. అలాంటి నాయకులకు కూడా తగిన గుణపాఠం చెప్పాలి. ఏదేమైనా తెలంగాణ కాదు, తెలంగాణ అన్ని రాష్ట్రాలు కూడా జరుగుతుంది ఇదే అంశము. గతంలో ఇలా ఉండేది కాదన్న. దానం నాగేంద్ర గారు ఆయన కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచాడు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారులు వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రి. ఈయన కాంగ్రెస్ పార్టీ చేరుతాడు, ఆయన రాజీనామా చేయమన్నారు. ఆయన మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాడు, ఓడిపోయాడు. అప్పుడు ఎంఐఎం గెలిచింది, దానం నాగేంద్ర ఓడిపోయాడు. పార్టీ బాలనుకునే నేతలు, పార్టీ కండువా అధికార పార్టీ కండువా కప్పుకోవాలనుకునే వ్యక్తులు ఖచ్చితంగా వాళ్ళు రాజీనామా చేయాల్సిందే. ఇదేమైనా చివరిగా మీకు అందరూ అన్నదానికి విజ్ఞప్తి, ఆగస్టు గురించి టెన్షన్ ఆందోళన వద్దు, రకరకాల కామెంట్లు వస్తుంటాయి. ఇది ఇంకా 4 రోజుల సమయం ఉంది, ఎప్పుడు ఏం జరుగుతుందో మనం చెప్పలేము, చూద్దాం ఏం జరుగుతుందో. ఇది ఈరోజు మీ కామెంట్లు, నా సమాధానం కార్యక్రమం. సమాధానం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహతా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షిత, అన్నదాత సుఖీ భవ.